విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వర్ణిలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి ఆందోళనతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కార్యదర్శి ప్రవీణ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ణి నగర శాఖ ప్రవీణ్ మాట్లాడుతూ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చే నుంచి 8 సంవత్సరాలు అయ్యి మన 2,200 కోట్ల ఇంకా విడుదల చేస్తలేదు. కావున ఈ రాష్ట్ర రూపంలో మరియు ఈ ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కార్యదర్శి ప్రవీణ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ణి